మనకి పసుపులో కూడా ఎలా అయితే విత్తన శుద్ధి చేస్తున్నారో అల్లం పంటలో కూడా విత్తన శుద్ధి చేసుకునే అవకాశం ఉంది. అందులో భాగంగా ఎక్కువ శాతము ఈ ఎక్కువ శాతము సైమోక్సనిల్ ప్లస్ మ్యాంకోజెబ్ అనే మందును 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని విత్తుకోవాల్సి వచ్చినప్పుడు ముందు రోజు కానీ అలాగే ఉదయం పూట కానీ ఆ యొక్క చిన్న ట్యాంక్లో వేసుకొని ఆ దుంపలన్నిటిని ఒక 30 నిమిషాలు నానబెట్టి చెట్టు నీడన ఒక 3 నుంచి 4 గంటలు నానబెట్టుకున్న తర్వాత మనం ఈ యొక్క దుంపలు నాటుకున్నట్లయితే ఈ దుంపల ద్వారా ఆశించే తెగులను పురుగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలాగే పసుపు కానీ అల్లం వంటి పంటల్లో ఈ క్వినాల్ఫాస్ అనే మందును కూడా విత్తన శుద్ధికి ఉపయోగిస్తారు కనుక మనకి మొట్టమొదటగా మనము తెగులు మందుతో విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత పురుగు మందుతో విత్తన శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమం ద్వారా వీక్షించే రైతు సోదరులు ముఖ్యంగా మనకి నిజామాబాద్ జిల్లా కానీ ఇతర జిల్లాల్లో ఎక్కడైతే ఈ పసుపు మరియు అల్లం పంటను వాణిజ్య పంటగా సాగు చేస్తున్నారో ఇప్పుడు మీరు విత్తన పసుపు కానీ విత్తన అల్లాన్ని కనుక తీసి బయటకు తీసిన తర్వాత ఈ యొక్క తెగులు మందులను మనం విత్తన శుద్ధి చేసుకోవచ్చు. లేదు నేను ఆర్గానిక్ పద్ధతిలో చేసుకోదలుచుకున్నాను, నేను పురుగు మందులు కానీ తెగులు మందును విత్తన శుద్ధికి వినియోగించడం నిరాకరించిన సందర్భంలో మీరు ఈ ట్రైకోడర్మా విరిడే లేదా సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ను కూడా కలుపుకొని మనం విత్తన శుద్ధి చేసుకోవచ్చు.